ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భయంకరమైన యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. కానీ ఈ యుద్ధాన్ని శాశ్వతంగా ఆపగలిగే ఒకే ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారని, అసలు శాంతి నెలకొనడం ఇష్టం లేకనే ఇలా చేశారని ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఇటీవల అమెరికా ఇరాన్ కి చెందిన టాప్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీని హత్య చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంతకీ లారిజానీ ఎవరు? గతంలో అమెరికాతో ముఖాముఖి కూర్చొని అణు ఒప్పందాలపై ఇరాన్ తరపున చర్చలు జరిపిన ఏకైక చీఫ్ నెగోషియేటర్, మధ్యవర్తి ఆయనే. కానీ అసలు నిజం ఏంటంటే, ఈ యుద్ధం మొదలవడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు ఓమన్ దేశం వేదికగా ఒక అద్భుతమైన శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందంట. ఆ ఒప్పందంలో భాగంగా ఇరాన్ తమ అణు కార్యక్రమాలను వదులుకోవడానికి పూర్తి స్థాయి తనిఖీలను కూడా ఒప్పుకుందంట. అంతా సవ్యంగా జరిగితే ఇంకొన్ని రోజుల్లో ఆ ప్రాంతంలో శాంతి నెలకొనేది. కానీ సరిగ్గా అప్పుడే పరిస్థితులు మారిపోయాయి. బాంబుల వర్షం మొదలైంది. ఆ శాంతి ఒప్పందాన్ని కుదిర్చిన లారిజానీనే ఇప్పుడు అమెరికా టార్గెట్ చేసి చంపేసింది. ఇక్కడ మనం లాజికల్ గా ఆలోచించాల్సిన పాయింట్ ఒక్కటే. ఒకవేళ మీకు శాంతి కావాలనుకుంటే మీతో చర్చలు జరిపే వ్యక్తిని మీరు బతికించుకుంటారు. కానీ ఆ వ్యక్తిని చంపేశారంటే దాని అర్థం ఏంటి? ఈ యుద్ధం ఎప్పటికీ ముగియకూడదు, శాంతి అసలే రాకూడదు అని వాళ్ళు కోరుకుంటున్నారన్నమాట. నిజంగానే ఇది చాలా లోతైన ఆలోచన కదా. రాజకీయం, అధికారం కోసం సామాన్య ప్రజల ప్రాణాలు బలి అవుతూనే ఉన్నాయి. ఈ వీడియో చూసాక మీకేమనిపించింది? నిజంగానే కొందరు కావాలనే ఈ యుద్ధాన్ని ఎప్పటికీ ఆపకుండా కొనసాగిస్తున్నారా? ఈ విషయం పట్ల మీకు ఏకీభావం ఉంటే కింద కమెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి దాగి ఉన్న నిజాలు 10 మందికి తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.